దేశవ్యాప్తంగా ఆగస్టు 10వ తేదీన నిర్వహించు బ్లాక్ డే భారత క్రైస్తవుల నిరసన దినోత్సవం హిందూపురం పట్టణంలోని C&IG మిషన్ చర్చ్ మిషన్ కాంపౌండ్ ఆధ్వర్యంలో పట్టణపుర వీధుల్లో శాంతి ర్యాలీ నిర్వహించారు. భారత రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తూ సమానత్వపు హక్కును తిరస్కరిస్తూ మత స్వేచ్ఛ హక్కును హరింపజేసే విధంగా 1950 ఆగస్టు 10వ తేదీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వ దొడ్డిదారిన నల్ల చట్టం తీసుకుని వచ్చి భారతదేశంలోని క్రైస్తవులను అణగదొక్కాలని కుట్రను నిరసిస్తూ నేడు దేశవ్యాప్తంగా క్రైస్తవులు ఆ చట్టాన్ని వెంటనే రద్దు చేసి అన్ని మతాలను సమానంగా చూసి సిక్కు మరియు బౌద్ధ మతంలో చేరిన దళితులను పరిగణించిన విధంగానే క్రైస్తవంలో చేరిన దళితులను కూడా దేశ పౌరులని గుర్తించి ఆదరించి షెడ్యూల్డ్ క్యాస్ట్ హోదాను కొనసాగించాలని శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేషన్ డాక్టర్ ఏ నాగేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ ఈ స్టీఫెన్ రాజ్, ట్రెషరర్ సాల్మాన్ రాజ్, జాయింట్ సెక్రటరీ అరుణ్ కుమార్ అండ్ ట్రెజరర్ దేవరాజ్, డి కంపోజర్ సభ్యులు ఆంజనేయులు, జార్జీ బాబు, జాన్ ప్రసాద్, డేవిడ్, సంఘ యువస్తులు, స్త్రీల సమాజం సంఘం సభ్యులు పాల్గొని జయప్రదం చేశారు. సమానత్వపు హక్కు